రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడు మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ నేతృత్వంలోని కొత్త రెసిడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్యానెల్ క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ బాడీ ఇప్పటికే ఉన్న నియామకాలు నిబంధనలు పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని పేర్కొంటూ మంత్రిత్వ శాఖ తన నిర్ణయాన్ని ప్రకటించింది. జాతీయ పోటీలకు సంబంధించిన ప్రకటన తొందరపాటుతో కూడుకున్నదని, సరైన ప్రక్రియను పాటించలేదని క్రీడా మంత్రిత్వ శాఖ తన అధికార ప్రకటనలో తెలిపింది. జూనియర్ నేషనల్ కాంపిటీషన్స్ ఏడాది చివరిలోపు ప్రారంభమవుతాయని కొత్తగా ఎన్నికైన సంఘం అధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ ఈ నెల 21న ప్రకటించారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది నిబంధనలకు విరుద్ధమని, రెసిడెంట్లు సిద్ధం కావాలంటే కనీసం 15 రోజుల నోటీసులు అవసరమని మంత్రిత్వ శాఖ వివరించింది. కొత్తగా ఏర్పాటు చేసిన డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్ పూర్తిగా మాజీ ఆఫీసర్ బేరెర్ల ఆధీనంలో ఉన్నట్లు, స్పోర్ట్స్ కోడ్ను పూర్తిగా ఉల్లంఘించినట్లు కనిపిస్తున్నట్టు స్పోర్ట్స్ మినిస్ట్రీ ఒక ప్రకటనలో పేర్కొంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడు మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ నేతృత్వంలోని కొత్త రెసిడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్యానెల్ను క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ బాడీ ఇప్పటికే ఉన్న నియామకాలు, నిబంధనలు పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని పేర్కొంటూ మంత్రిత్వ శాఖ తన నిర్ణయాన్ని ప్రకటించింది. జాతీయ పోటీలకు సంబంధించిన ప్రకటన తొందరపాటుతో కూడుకున్నదని, సరైన ప్రక్రియను పాటించలేదని క్రీడా మంత్రిత్వ శాఖ తన అధికార ప్రకటనలో తెలిపింది. జూనియర్ నేషనల్ కాంపిటీషన్స్ ఏడాది చివరిలోపు ప్రారంభమవుతాయని కొత్తగా ఎన్నికైన సంఘం అధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ నెల 21న ప్రకటించారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది నిబంధనలకు విరుద్ధమని, రెసిడెంట్లు సిద్ధం కావాలంటే కనీసం 15 రోజులు నోటీసులు అవసరమని మంత్రిత్వ శాఖ వివరించింది. కొత్తగా ఏర్పాటు చేసిన డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్ పూర్తిగా మాజీ ఆఫీసర్ బేరెర్ల ఆధీనంలో ఉన్నట్లు, స్పోర్ట్స్ కోడ్ను పూర్తిగా ఉల్లంఘించినట్లు కనిపిస్తుందని స్పోర్ట్స్ మినిస్ట్రీ ఒక ప్రకటనలో తెలిపింది. अरे माइक पीछे करो लाल यार। अरे माइक अब कहाँ लगा?